హాయ్ అండి. ఈరోజు చికెన్ ఫ్రై అనగానే నార్మల్గా కారం ఉప్పు వేసి చికెన్ ఫ్రై చేస్తారు కదా, అలా కాకుండా మా పిల్లలకి కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో చికెన్ ఫ్రై చేస్తున్నాను. మనం చికెన్ ఫ్రైకి డిఫరెంట్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ని మిరియాల పొడి మిక్స్ చేసి నేను చికెన్ ఫ్రై చేస్తాను. ఇది చూడండి ఎలా ఉంటుందో, డిఫరెంట్ చికెన్ ఫ్రై అన్నమాట. ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ మిరియాలు బాగా దంచుకోవాలన్నమాట. కొత్తిమీరని అల్లం వెల్లిపాయ పేస్ట్ని అన్నీ మిక్స్ చేసి మ్యాగ్నేట్ చేస్తాను. చికెన్ ఎంత మ్యాగ్నేట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ముందుగా ఒక బౌల్లో మంచిగా నీట్గా వాష్ చేసుకొని చికెన్ని పక్కకు పెట్టుకోవాలండి. అందులో మనం ఫస్ట్గా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేసి దీంట్లో మనము పసుపు, బోజ్వారా, కారం పొడి కొద్దిగానే వేయాలండి, ఎందుకంటే మనం మిరియాలు వేస్తున్నాం కాబట్టి. మిరియాలు అల్లం దంచి పక్కకు పెట్టుకున్నాం కదా, కాబట్టి కారం పొడి కొద్దిగా. చికెన్ ఫ్రైకి తగినంత ఉప్పు, అన్నీ దంచి పెట్టుకున్నాం కదండి. అల్లం వెల్లిపాయ పేస్ట్, మళ్ళేమో మిరియాలు, కొత్తిమీర ఇదంతా వేస్తున్నాను. మ్యాగ్నేట్ చేసుకోవాలి. మనం అంతా కలిపి పెట్టేసుకొని మంచిగా చికెన్ పీసెస్కి మంచి పట్టేంతసేపు ఒక 1 అవర్, హాఫ్ ఎన్ అవర్ కలిపి పక్కకు పెట్టేసుకోవాలండి. దీన్ని కలిపి పక్కకు పెట్టుకున్నాక తర్వాత లాస్ట్కి ఫ్రై చేసుకోవాలి. నేను అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, చికెన్ని మనం మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, నేను 1 అవర్ పక్కకు పెట్టుకున్నాను మ్యాగ్నేట్ చేసి. దీంట్లో మనం బేసిక్గా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. కాకపోతే నేను ఫుడ్ కలర్ని యాడ్ చేయట్లేదు. ఫుడ్ కలర్ అంటే తినడం అంత మంచిది కాదు అనే ఉద్దేశంతో. చికెన్ ఫ్రైలో ఫస్ట్గా కరివేపాకు వేసుకోవాలి. ప్రతి ఇంట్లో పేరెంట్స్ పిల్లలు ఎలా తింటారు అంటే ఏం డిఫరెంట్గా తింటారు అనే ఉద్దేశంతో డిఫరెంట్ చేయాల్సి వస్తుంది. పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఇష్టంగా తింటారు అని. నేను కూడా ఈరోజు డిఫరెంట్గా మిరియాల ఫ్రై చేశాను. ఎప్పుడు కారం పొడితోనేనా మమ్మీ అన్నారు, కాబట్టి మిరియాల పొడి వేసి అల్లం వెల్లిపాయ వేసి దంచి దాన్ని మ్యాగ్నేట్ చేసి ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై ఎలా వచ్చిందో చెప్తాను. మరి మీ ఇంట్లో ఏంటి స్పెషల్ ఈరోజు? మీ పిల్లల కోసం ఈరోజు మీరు ఏం చేస్తారు ఏంటి కింద కామెంట్స్లో పెట్టేసేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి చికెన్ ఫ్రై మెల్లిగా లాస్ట్ ఇంకా కాసేపు ఒక 5 మినిట్స్ పెట్టేసి ఈ చికెన్ ఫ్రై రెడీ అయిందండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో నేను మీకు చూపిస్తాను. చికెన్ ఫ్రై, చికెన్ టమాటా కర్రీ, చపాతీస్, రైస్, పప్పు, పెరుగు,